హైదరాబాద్ అత్తాపూర్ యువతి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కిడ్నాప్ కు ముందు ఆ యువతిని ఇద్దరు యువకులు వెంబడించారు. దాంతో ఆమె పక్కనే ఉన్న జాయ్ ఆసుపత్రిలోకి పరిగెత్తింది. అయినా వదిలిపెట్టలేదు. ఆసుపత్రిలోకి వెళ్లి యువతిని బెదిరించడంతో బ్లాక్ కలర్ థార్ వాహనంలోకి ఎక్కింది. ఇదంతా గమనించిన స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. థార్ వాహనం కోసం వెంబడించారు. దానికి నంబర్ ప్లేట్ లేకపోవడంతో ట్రేస్ చేయలేకపోయారు. అర్ధరాత్రి ఘటన జరిగితే ఇప్పటి వరకు యువతి మిస్సింగ్ పై ఎలాంటి కంప్లైంట్ రాలేదు. దాంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. ఇప్పటికే అత్తాపూర్ జాయ్ ఆసుపత్రికి టాస్క్ ఫోర్స్ టీం వెళ్లింది. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ మరోసారి పరిశీలించింది. కిడ్నాప్ సమయంలో యువతి గ్రీన్ కలర్ టాప్, వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని ఉంది. తార్ వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. తార్ వాహనం లభిస్తే కిడ్నాప్ కేసు మిస్టరీ వీడే ఛాన్స్ ఉంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, హైదరాబాద్ అత్తాపూర్లో కిడ్నాప్కి సంబంధించిన వ్యవహారం పోలీసులకు పెద్ద ఛాలెంజింగ్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఒక్క క్లూ మాత్రమే ఉంది. అది కూడా బ్లాక్ కలర్ విండోస్, బ్లాక్ కలర్ ఉన్న తార్ వాహనం. ఈ వాహనంలోనే అమ్మాయి వెళ్ళినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న రాత్రి 11:13 ప్రాంతంలో గ్రీన్ కలర్ టాపు, లోపల వైట్ టీషర్ట్ వేసుకుంది. అలాగే బ్లూ జీన్స్, చేతిలో ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్న యువతి ఆసుపత్రి లోపలికి రావడం సీసీ కెమెరాలో రికార్డ్ కావడం జరిగింది. ఆ లోపలికి వెళ్ళిన యువతి తనను కొంతమంది వేధిస్తున్నారని, తనను కిడ్నాప్ చేసే అవకాశం ఉంది, తనను కాపాడాలంటూ కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీని అడగడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఆ అమ్మాయి లోపల ఉన్న ఒక బాత్రూంలోకి వెళ్ళింది. ఆ తర్వాత వెనకాల ఇద్దరు యువకులు ఆ అమ్మాయిని వెంటాడుతూ లోపలికి రావడం జరిగింది. ఎప్పుడైతే యువకులు లోపలికి వచ్చిన విషయాన్ని గమనించిందో వెంటనే ఆమె దాచుకోవడానికి ప్రయత్నం చేసింది. బాత్రూంలోకి వెళ్ళింది. అక్కడికి కూడా వెళ్ళిన యువకులు ఆమెను బెదిరించి బయటకి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఇదే ప్రాంతంలో బ్లాక్ కలర్ తార్ వాహనంలోకి ఆమె ఆసుపత్రి నుండి బయటికి వచ్చి కారులో ఎక్కించుకొని ఆ తర్వాత ఇక్కడ నుండి నేరుగా లెఫ్ట్ సైడ్, ఇది ఆరంగఢ్ చౌరస్తా వైపు వెళ్తుంది, శంషాబాద్ వైపు వెళ్ళేది, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయారు. ముందు వెళ్ళిన తర్వాత పిల్లర్ నెంబర్ 170 దగ్గర యూటర్న్ తీసుకొని పీవీ ఎక్స్ప్రెస్ వే పైకి ఎక్కినట్లు కూడా ఇప్పుడు అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించడం జరిగింది. అలాగే పైన పీవీ ఎక్స్ప్రెస్ పైన పిల్లర్ నెంబర్ 96, 97 మధ్యలో ఉన్న ఒక సీసీ కెమెరాలో తార్ వాహనం వెళ్తున్నట్లు కూడా గుర్తించారు. ఇప్పటి వరకు ఆరంగఢ్ నుండి శంషాబాద్ కానీ లేదా జూ పార్క్ రోడ్డు వైపు వెళ్ళి ఉండవచ్చు అనే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు శంషాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ వే పైన ఉన్న 96, 97 పిల్లర్ దగ్గర సీసీ కెమెరాలు రికార్డు కావడంతో పీవీ ఎక్స్ప్రెస్ వే మీద నుండి నేరుగా మాసప్ ట్యాంక్ నుంచి సిటీ లోపలికి వెళ్ళినట్లు కూడా ఇప్పటి వరకు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ యువతికి సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా, అంటే హైదరాబాద్ కమిషనరేట్తో పాటుగా సైబరాబాద్, రాచకొండ, ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ కూడా యువతికి సంబంధించిన మిస్సింగ్ కానీ కిడ్నాప్ కానీ రాత్రి 11 గంటల నుండి ఎక్కడ కూడా కేసు నమోదు కాలేదు. దీంతో పోలీసులకు పెద్ద సవాల్గా మారిందనే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు యువతి ఎవరు, కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి పోలీసులు మాత్రం ఎవరైతే ఇక్కడ ఆ రాత్రి టైంలో విధుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగితే మాత్రం ఆమె బాయ్ ఫ్రెండ్కి సంబంధించిన తమ్ముడు అలాగే మరో స్నేహితుడు ఇద్దరు కలిసి వచ్చి బెదిరించి తీసుకొని వెళ్ళినట్లుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది కుటుంబపరమైన అంశము లేదా ప్రేమ వ్యవహారమే కారణం అనేది ఇప్పటివరకైతే అధికారులు గుర్తించారు. కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ పరంగా తెలిసింది ఆ యువతిని ఎవరు తీసుకెళ్లారనేది. ఒకవేళ ఆ విషయం కనుక తెలియకపోయి ఉంటే ఇప్పటి వరకు అమ్మాయి పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. తొందరలోనే, అంటే మరికొద్ది సేపట్లోనే ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.